రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన పిలుపుకు లోబడాలి. కదా, పిలుపుకు లోబడకపోతే ఫాలో మీ అనేటువంటి పిలుపుకు లొంగని వాడు శిష్యుడు అయ్యే అవకాశం లేదు. ఆయన నన్ను పిలిచాడండి, ఆయన నన్ను పిలిచాడు కాబట్టి నువ్వు శిష్యుడు కాదు. ఆయన పిలిచినప్పుడు నువ్వు వెంబడిస్తేనే నువ్వు శిష్యుడు అవుతావు. అంతేనా? కాలేజీకి మనం అప్లికేషన్ వేసాం, యు ఆర్ సెలెక్టెడ్, ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్ వచ్చి అడ్మిట్ జాయిన్ అయిపోండి, రేపు 14వ తేదీ 50,000 లేదా 30,000 ఫీజు కట్టున్నాను. కానీ నేను వెళ్ళలేదు, ఫీజు కట్టలేదు, నా కాలేజీ నుంచి లెటర్ వచ్చింది. దీన్ని బట్టి నేను అక్కడ స్టూడెంటేనా? యేసు పిలిచినంత మాత్రాన మన శిష్యులం కావు. యేసు పిలుపుకు స్పందిస్తే మన శిష్యులం అవుతాం. ఇఫ్ యు రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ జీసస్, దెన్ యూ వుడ్ బి కాల్డ్ యాస్ డిసైపుల్. సాకులు చెప్పి తప్పించుకున్నాడు లేరా? బాబు నన్ను వెంబడించమంటే, ఇప్పుడు కుదరదండి, ఒక పొలం కొన్నానండి, సారీ, ఐ విల్ ట్రై నెక్స్ట్ టైం. ఏ బాబు, వీఆర్ స్టిల్ ఇన్ హనీమూన్ అండి, నేను ఈ మధ్య పెళ్లి చేసుకున్నాను, అంత సడన్గా మీరు రమ్మంటే సారీ అండి. లేదండి, బైబిల్లో కారణాలు లేవా? ఒక ఆయన అన్నాడు, సారీ అండి, నాకు రావాలని చాలా ఆశ ఉంది, బట్ మై ఫాదర్ వాజ్ సో సిక్, రేపో మాపో అన్నట్టుగా ఉన్నాడు నా డాడీ. ఆయన చచ్చిపోయిన తర్వాత భూస్థాపన కార్యక్రమం చేసుకొని ఆదరణ కూడికి జరుపుకొని ఆ తర్వాత నేను దగ్గరికి వస్తాను. పిలుపు ఉంది, పిలుపుకు స్పందించిన వాడు ఉన్నారు, పిలుపును వాయిదా వేసిన వాడు ఉన్నారు, పిలుపును అలక్ష్యం చేసిన వాడు ఉన్నారు. పిలుపును అలక్ష్యం చేసిన వాడికి మళ్ళీ పిలుపు రాలేదు. పిలుపును వాయిదా వేసిన వాడికి, నువ్వు ఆ రోజు మీ నాన్న చచ్చిపోయిన తర్వాత వస్తా అని చెప్పావు కదా, కాబట్టి నువ్వు రావచ్చు కదా అని ఆ వ్యక్తిని కనుగొని యేసు పిలవలేదు. వన్స్ హీ వాస్ కాల్డ్, దట్స్ ఆల్. ఒక్కసారి పిలువబడ్డాడు, ఇక మాటి మాటికి పిలువబడ్డాడు. ఒకవేళ ఒక కాలేజీలో మాటి మాటికి మీరు లాస్ట్ టైం అప్లై చేశారు ఇంటర్లో జాయిన్ కావడానికి, మీకు ఇష్టం లేకుండా జాయిన్ కాలేదు, అయినా పర్లేదు, ఈ సంవత్సరం కూడా మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఇస్తాం. ప్రతిసారి వాళ్ళు ఇన్విటేషన్ రిజెక్ట్ చేస్తే మనకు మరో ఇన్విటేషన్ వస్తుందా? మనం ఒక వ్యక్తిని మాటి మాటికి పిలుస్తుంటే అతను రావడం లేదు అనుకున్నాం మన ఫంక్షన్లకి, ఎందుకంటే అతన్ని పిలిచి వేస్తండి అని అనుకొని పిలవకుండా ఉంటాం కాదు. ఓ ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడట, ఎవరు ఏ ఫంక్షన్ పిలిచినా కానీ, సారీ అండి నేను రాలేను, కానీ నాకు బదులుగా నా గుర్తుగా నా ప్రజెన్స్ ఉందని గుర్తుగా నేను ఒక కర్ర ఇచ్చి పంపిస్తున్నాను నీకు. ఏ ఫంక్షన్ పిలిచినా ఒక కర్ర ఇచ్చి పంపించేవాడు. నేను లేకపోతే మాత్రం ఏంటంటే నాకు నేను ఇచ్చిన కర్ర ఉంది కానీ నీకు. కొన్ని రోజుల తర్వాత ఇతని కుమారుడి వివాహం జరిగింది. ఇతని వివాహం జరిగేసరికి అందరికి ఇన్విటేషన్ ఇచ్చాడు. మధ్యాహ్నం 12:30 1 గంట అయింది, ఎవరు రావడం లేదు. ఒక పెద్ద వాహనాల నిండా కర్రలు వస్తున్నాయి. ఏంటి అని అడిగారు. ఏంటి బాబు, ఏంటి ఆ కర్రలు? ఏమో సార్, ఊరోళ్ళందరూ ప్రతి వాళ్ళు కర్ర ఇచ్చి సార్కి ఇవ్వండి, మేము రాలేకపోతాం, మేము రాలేకపోతే మాత్రం ఏంటి, మీరేం చేశారో ఆ ప్రకారమే వాళ్ళు కర్రని ఇచ్చి పంపించారని చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే, మనము రెస్పాండ్ కావాలి. వి షుడ్ రెస్పాండ్ ఇన్ ద స్పిరిట్ టు ద కాల్ ఆఫ్ గాడ్. అది శిష్యత్వం. ఒకటి, ఆయన మనల్ని పిలిచాడు అని పొంగిపోవాల్సిన అవసరం, పొంగిపోయినా తప్పేం లేదు, కానీ ఆయన వెంబడించాల్సినటువంటి అవసరం. గమనించాల్సిన విషయం, నమ్మడం వేరు, శిష్యత్వం వేరు. చదవండి ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే ఎవరండి ఇప్పుడు? ఎవరండి వాళ్ళు? వాళ్ళు విన్నవాళ్ళు ఏమయ్యారు? విశ్వాసులు అయ్యారు. బాగా చెప్పాడు ఆయన, ప్రసంగం బాగుందండి. విన్నవాళ్ళు ఏమయ్యారు? ఇప్పుడు విశ్వాసులు ఏం కావాలి? 31వ వచనం. ఎప్పుడు అవుతారు మీ శిష్యులు? విన్నంత మాత్రాన మీరు శిష్యులు కాదు, నమ్మినంత మాత్రాన మీరు శిష్యులు కాదు. ఎప్పుడు శిష్యులు అవుతారు? ఇఫ్ యు అబైడ్ ఇన్ ద వర్డ్.
యోహాను సువార్తలో మాత్రమే ఉపయోగించిన ప్రత్యేకమైన మాట అబాయిడ్ అనే మాట. స్టాండింగ్ అని కాదు. అబాయిడ్ అంటే ఏంటి? మీరు ఏ సువార్తలో కూడా అబాయిడ్ అనే మాట మీరు చూడరు. యోహాను సువార్తలో మాత్రమే. అబాయిడింగ్ అంటే ఒక కొమ్మలో లేకపోతే ఒక చెట్టులో ఒక కొమ్మలాగా అతుక్కుని ఉండడం అని అర్థం. ఇఫ్ యు అబాయిడ్ ఇన్ మీ, ఇఫ్ యు అబాయిడ్ ఇన్ ద వైన్, అనగా ద్రాక్షావళిలో తీగలాగా మీరు అతుక్కొని ఉంటారు. మీరు అన్నట్టుగా అంటు కట్టబడి ఉంటారు, లేదా మమేకమై ఉంటారు, కలిసిపోయి ఉంటారు. మీరు వాక్యములో నిలిచిన వారైతే అది వాక్యాన్ని కింద పెట్టేసి వాక్యం మీద నిలబడ్డం అని కాదు. ఎవరో ఒక ఆయన బైబిల్ ఇస్ మై ఫౌండేషన్ అని బైబిల్ మీద నిలబడి నిలబడ్డాడట. అటువంటి పిచ్చితనం కాదు మనం చేయాల్సింది. బైబిల్ ఈజ్ యువర్ ఫౌండేషన్, వర్డ్ ఈజ్ యువర్ ఫౌండేషన్. అంటే దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో ప్రతిదానికి వాక్యాన్ని ఆధారంగా చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అతడు ఎవరు? యోసేపు ఎవరు? ధనవంతుడు. నేను వీటి గురించి నేను మాట్లాడలేదు. ఏం చెప్పాను ఇప్పటిదాకా? ఏం చెప్పలేదు. సరే గమనించు. అతడు రహస్య శిష్యుడు కాదు, రహస్యముగా శిష్యుడైన వాడు, అనగా రహస్య శిష్యత్వాన్ని ఆరంభించిన వాడు. హీ స్టార్టెడ్ సీక్రెట్లీ. ఎంతకాలం రహస్య శిష్యుడు? మీరు అన్నట్టుగా రహస్య శిష్యుడు అనుకుందాం. ఎంతకాలం రహస్య శిష్యుడుగా ఉన్నాడు? యేసు ప్రభు ఈ భూలోకంలో ఉండి పరిచయం చేయడం అంటే ఒక విధంగా 3 years అంతే. అంతేగా? ఎవడే 3 years అనే లెక్క కరెక్టేనా? చరిత్ర చెప్తున్న విషయం. ఈ అరిమతయి యోసేపు ఎవరు? ఈయనెవరు? హిస్టారికల్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళిపోతే మేరీ గారి, మరియమ్మ గారి అంకుల్ లేదా పెదనాన్న అవుతాడట. మేరీ గారి పెదనాన్న, మరియమ్మ గారి పెదనాన్న అయినట్టు వ్యక్తి. అంటే యేసు ప్రభుకి ఏమవుతాడు? మరియమ్మకి అంకుల్ అయితే యేసు ప్రభుకి ఏమవుతాడు? కానీ నేను నా బిడ్డలకి పేరెంట్ అవుతాను. నా పేరెంట్స్ వాళ్ళకి ఏమవుతారు? గ్రేట్ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్. అలాగే యేసు ప్రభుకి అరిమతయి యోసేపుకున్న కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చాడంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరి నుంచి వచ్చాడు? అరిమతయ అనేటువంటి ఊరికి సంబంధించిన వాడు. అరామిక్ తర్జుమాలో రామ్తా అనేటువంటి ప్రదేశం నుంచి వచ్చినవాడు. రామ ఎప్పుడైనా విన్నారా? ఎక్కడ వచ్చింది మీకు రామ అనే పదం? యా, ఎవరిది? రాహేలుకి సంబంధించిన ఊరు. అంతేనా? ఇంకెవరికి సంబంధం లేదు. ఇంకంతే, ఇంకెవరికి సంబంధం లేదు. సమూయేలు యొక్క పుట్టిన ఊరు, సమూయేలు చనిపోయిన ఊరు రామ. మనకి ఆలోచించాల్సిన విషయం, ఇతడు 86 సంవత్సరాలు జీవించాడట. జీవించి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు అని చరిత్ర చెప్తుంది. ఇంగ్లాండ్లో క్లాస్టన్ బరీ అనేటువంటి ప్రదేశంలో వెళ్ళి పరిచయం చేశాడని, ఒక్క రోజే సుమారు 18,000 మందిని ప్రభువులోకి నడిపించాడని. ఇవి ఎంతవరకు వాస్తవాలు మనకి తెలియదు. చరిత్ర ఉన్న విషయాలు మీ గూగుల్ సెర్చ్లో పట్టడం చూడవచ్చు. మేరీ గారి అంకుల్ అని, అంతేకాకుండా ఆయన 86 years బతికాడని, 18,000 మందిని ప్రభువులోకి నడిపించాడని, రామ అనేటువంటి సమూయేలు ప్రవక్త యొక్క స్థలానికి, ఊరికి సంబంధించిన వాడని, ప్రపంచం మొత్తంలోనే లేకపోతే మొట్టమొదటి సంఘం అక్కడే ఆరంభమైందని, అది అరిమతయి యోసేపు స్టార్ట్ చేస్తే అయిందని, ఇలా వేరు వేరు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన విషయాల్లోకి వచ్చేద్దాం. అరిమతయి యోసేపుడు ధనవంతుడు. ఓకే, ధనవంతుడు మాత్రమే కాదు, ఘనత వహించిన వాడు. ఇలా రకరకాల విషయాలు మనం చెప్పుకున్నాం. అతను ఏమయ్యాడు? ఇప్పుడు ఇతడు రహస్య శిష్యుడు అని మీరు చెప్పినట్టు అనుకుందాం. అదే సమయంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో రహస్య సందర్శకుడు వస్తాడు. రహస్య శిష్యుడు ఉన్నాడు,
సీక్రెట్ విజిటర్ వచ్చాడు. ఆయన పేరేంటి? నికోడేమస్. నికోదేము అనేటువంటి వ్యక్తి. అతను ఎలా వచ్చాడు? రాత్రి సమయంలో ప్రభువు దగ్గరికి సీక్రెట్గా వచ్చినవాడు. అతను రాత్రి సమయంలో వెళ్ళడం కూడా కొంతమంది గుర్తించుండవచ్చు. బహిరంగంగా రాకుండా రహస్యంగా వెళ్ళాడు. అంతవరకు ఇతడు రహస్య శిష్యత్వం అనేది నాకు దేవునికి సంబంధించింది. అది ఇంచుమించు సీక్రెట్గానే ఉంటుంది. ఉండదా? భక్తి అనేది బహిరంగమైనదా వ్యక్తిగతమైనదా? కాబట్టి భక్తి అనేది బహిరంగమా లేదా వ్యక్తిగతమా? అదే సమయంలో ఇదంతా ఏంది? మన వ్యక్తిగతమైంది. మీరు ఎందుకు ఇక్కడ కూర్చోవడం? భక్తి అనేది ఎక్కువ శాతం వ్యక్తిగతమే, అదే సమయంలో బహిరంగం. స్పిరిచువాలిటీ ఈస్ ఇండివిజువల్, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ కార్పొరల్. మనం ఒకరికొకరు అందరం కలిసి కూర్చున్నాం, పాటలు పాడుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం, సాక్ష్యాలు చెప్పేవారు చెప్తున్నారు, వాక్యం చెప్పేవారు చెప్తున్నారు. భక్తి అనేది బహిరంగమైనది కూడా, కానీ ఎక్కువ శాతం భక్తి అనేది నాకు దేవునికి సంబంధించిన వ్యవహారం. భార్యాభర్తల రహస్య వ్యవహారం లాగా భక్తి అనేది భగవంతుడికి భక్తునికి మధ్యలో ఉన్న వ్యవహారం. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. రహస్యముగా శిష్యుడైనటువంటి ఆ యోసేపు, ఎందుకు? కారణం ఏంటి? ఈ యోసేపుని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఈ యోసేపుకు ఏమైంది చదవండి. అక్కడ రాయబడింది 38. అటు తరువాత యూదుల భయము. ఎవరు భయం? యూదులు అంటే భయపడిపోయాడు. యూదులు ఎవరు? తన వాళ్ళేగా. మనం భయపడేది బయట వాళ్ళకి భయపడం, మన ఇంట్లో వాళ్ళకి భయపడతాం కాదు. మనం బయట వాళ్ళకి భయపడం, మన క్యాస్ట్ వాళ్ళకో లేకపోతే మన వాళ్ళకి భయపడతాం. యూదుల భయం వల్ల చదవండి. ఆ పక్కనే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. ఆదివారం సాయంకాలం ఏం చేశారు? శిష్యులు ఏం చేశారు? దేనికి భయపడి? వాళ్ళు అక్షరార్థమైన ఒక గది తలుపులు మూసుకొని ఉంటే ఈ వ్యక్తి భయపడి తన గుండె గది యొక్క తలుపులు మూసుకున్న సందర్భం. ఏదైనా ఇద్దరు క్లోజ్డ్ పీపుల్, వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్. ఒక సందర్భం వస్తుంది, నీ రహస్య జీవితానికి స్వస్తి పలికేటప్పుడు ఒక సందర్భం వస్తుంది. ఇప్పుడు ఒక రహస్య జీవితంలో ఉన్నావేమో, నీ జీవితం బహిరంగమైపోతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో రాయబడింది, రహస్యమైనదేదియు బయలుపరచకపోరు. శవం 2 రోజులు నీళ్ళలో ఉంది, 3వ రోజు ఏమైంది? సత్యం అనేది బయటికి వస్తుంది ఏదో ఒక రోజు. ఈరోజు అబద్ధం ఏలుతుండొచ్చు, ఈరోజు అబద్ధం అన్ని చోట్ల కనిపించవచ్చు, కానీ ఒకరోజు సత్యం కనిపిస్తుంది. అందుకని మన కాయిన్స్ రాసింది, సత్యమే జయతే. ట్రూత్ ప్రొవైడ్స్. సత్యం గెలుస్తుంది. అసత్యము కొంతకాలం గెలవచ్చు. అసత్యానికి తాత్కాలికమైన విజయం ఉంటుంది, సత్యానికి శాశ్వతమైన విజయం ఉంటుంది. కరెక్ట్ కానప్పుడు మీరు దాన్ని చెప్పచ్చు. నేను తర్వాత ఏదైనా నాకు మీరు పలాని వాక్యానుసారంగా మీరు చెప్పింది కరెక్ట్ కానప్పుడు మీరు చెప్పవచ్చు. ఇశ్రాయేలు ప్రజలంట వాక్యం చెప్తున్నప్పుడు ఆమేన్ ఆమేన్ అని ప్రభువును స్తుతించేవాళ్ళంట. ఆది సంఘంలో అంతా దేవునికి స్తోత్రం చెప్పి ఇక్కడ మనకు అటువంటి ఏమీ లేదు కాదు. మీరు వింటున్నారో అర్థం చేసుకుంటున్నారో ఏం అర్థం కాని పరిస్థితులు. మీరు వినడంతో నాకు అనవసరం, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడంతో నాకు అనవసరం. నేను చెప్పడమే నా యొక్క అవసరతగా మారింది. జాగ్రత్తగా ఉండాలి. 1 నెంబర్ 1 ఏం జరిగిందంటే అక్కడ యూదుల భయము వలన రహస్యముగా శిష్యుడైన కొంతకాలంలో సర్టెన్ పీరియడ్లో ఆయన శిష్యుడిగా మారలేదు, కానీ శిష్యుడిగా మారాల్సిన విధంగా ఒత్తిడి వచ్చింది. ఫుల్ టైం మినిస్టర్గా మారేటువంటి పరిస్థితి లేదు, కానీ ఒకరోజు సంపూర్ణ సేవకుడిగా మారే పరిస్థితి. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేసినప్పుడు వీటన్నిటిని వదులుకొని వచ్చేయాల్సి ప్రభు పిలిచాడు. ఆ పిలుపులో ఆకర్షణ ఇంకా ముందు వెనక ఆలోచించలేదు. తమ దోణిని వదిలిపెట్టారు, వాళ్ళను వదిలిపెట్టారు, తండ్రిని వదిలిపెట్టారు. అవసరమైతే తండ్రి దగ్గరికి వెళ్ళిన డాడీ అబ్బా జాన్ అని ఒక ముద్దు పెట్టేసి బాయ్ సీ యూ సమ్ అదర్ టైం, లేకపోతే కొంతకాలం తర్వాత, లేకపోతే మళ్ళీ కలుసుకుంటామో లేదో అన్న విధంగా ఉండే పరిస్థితి.
వాళ్ళ యొక్క సమర్పణ చూడండి ఎలా ఉందో. శిష్యత్వం యొక్క వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇట్స్ ఎ డెడికేషన్, సబ్మిషన్. మన ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, అతడు యూదుల భయం వల్ల ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు అంటే చాలా మందికి ఇష్టం, కానీ బహిరంగంగా ఒప్పుకోవాలంటే కష్టం. ఎవరికి కనబడకుండా ఉండాలని బొట్లు పెట్టుకొని కొంతమంది తిరుగుతున్నారు. ఏమ్మా ఏంటిది అని అడిగారు ఒక ఆమె. తెలుసా సార్, మా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు తెలిస్తే ప్రాబ్లం సార్. గుడికి ఏడు దాకా కూడా బొట్టు పెట్టుకొని వెళ్తాం. ఇక్కడ ఆమె గురించి కాదే, గుడికి ఏడు దాకా బొట్టు పెట్టుకొని స్టిక్కర్ తీసుకొని జోబులు పెట్టుకొని, లేకపోతే మన బ్యాగ్లో పెట్టుకొని, మళ్ళీ గుడికి ఆడిన తర్వాత స్టిక్కర్ పెట్టుకొని. వాళ్ళు తప్పు పట్టలేదు, వాళ్ళ పరిస్థితిని బట్టి అలా చేస్తున్నారో అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, యోసేపు యొక్క పరిస్థితి కొద్దిగా చూడండి. ఆ అరిమధ్య యోసేపు భయపడిపోయాడు. జూదుల వల్ల భయం, సొంత వారి వల్ల భయం, సొంత వారి వల్ల ఆపద. ఆయన తన స్వకీయుల యొక్కకు వచ్చిన వారు ఆయన అంగీకరించలేదు. స్వకీయుల వలన అంగీకరించరు. బయట వాడు ఎవరైనా అంగీకరిస్తాడు, కానీ మన సొంత ఇంట్లో అంగీకరిస్తాడా? ఒకవేళ మన ఇంట్లో ఉన్నాం, మీ అన్నయ్య పలాందంటే వాడి మగోళ్ళండి, మీ తమ్ముడు పలాంటే వాడి మగోళ్ళండి, మీ చెల్లి పలాందంట అని అన్నా. కానీ బయటోడు మాత్రం సార్ గొప్పవాడండి, సార్ అందరు కొడతారండి అని అంటుంటే, మనం బయటికి మాత్రం హితులు కానీ, ఇంట్లో కానీ హితులు కానీ పరిస్థితి. ఏ ప్రవక్త తన సొంత దేశంలో హితుడు కాదు. ఏసన్న గారు అనేటువంటి ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన నెల్లూరులో ఉండేది అసలు ఎవరికి తెలిసిండేవాడు కాదు. నెల్లూరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, గుంటూరుకి వెళ్ళిపోయాడు. ఆయన బాగా పాపులర్ అయిపోయాడు. అనగా పాపులారిటీ కోసం వెతికాడని నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడడం లేదు. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, చదవండి ఒక మాట. లూకాసు వార్త 9వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 26వ. నన్ను గూర్చి అనగా దేవుని గురించి, దేవుని కుమారుని గురించి, ఆయన మాటల గురించి, ఆయన వాక్యాన్ని గురించి సిగ్గుపడువాడెవడు? మనం సిగ్గుపడితే ఆయన సిగ్గుపడతాడు. కొన్నిసార్లు మన సొంత వీధిలో సాక్ష్యం చెప్పుకోమంటే మనం చెప్పలేం, బయట చెప్పమని చెప్పుకోం. మన వాళ్ళ మధ్యలో నేను ఎందుకు వెళ్ళి, మా కుటుంబ సభ్యుల మధ్యలో నేను ఎందుకు వెళ్ళి అంటాను. నా గురించి ఎవరు ఒప్పుకోరో కన్ఫెషన్ చేయాలి. నా గురించి సిగ్గుపడకుండా ఏసే నా దేవుడు. కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి చదువుకున్నటువంటి ఒక దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో సువార్త విని రక్షింపబడ్డాడు. చాలా కాలం తర్వాత ఆయన ముంబైకి వచ్చాడు. అప్పుడు బొంబాయికి వచ్చినప్పుడు అతన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం వచ్చాడు. అప్పుడు వాళ్ళందరితో ఒక మాట చెప్పాడు. ఏమండి, మీకు ఒక విషయం చెప్పవచ్చు. నన్ను చూడగానే మీకు అర్థమైంది, సిగ్గు మతస్తుంది, కానీ ఆగాలేదు, తలప ఆగాలేదు. గడ్డం తీసేసాడు. నేను మీతో పాటు మీ ఇంటికి రావాలంటే నాకు ఒక కండిషన్ ఉంది. నేను క్రైస్తవుడుగానే కొనసాగుతాను, అలాగైతే మీ ఇంటికి వస్తాను. లేదంటే సిగ్గు మతం యొక్క విధానాల్లో కొనసాగమంటే నేను కొనసాగలేనండి. వాళ్ళు కొద్దిగా ఆలోచించి కుదరదు అని చెప్పేసి మా ఇంటికి వస్తే సిగ్గు మతస్థులాగే నువ్వు ఉండాలని చెప్పాడు. అక్కడే అదే ఎయిర్పోర్ట్లో సెలవు తీసుకున్నాడు. ఉన్న వాళ్ళందరినీ, తన వాళ్ళందరినీ పోగొట్టుకున్నాడు. వ్యక్తి తన బంధువుల్ని అందరినీ పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువును స్వీకరించాడనే దాన్ని బట్టి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఇంచుమించు 90 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. ఆయన హైదరాబాద్లో చనిపోయినప్పుడు ఆయన భూస్థాపన కార్యక్రమానికి 3.5 లక్షల మంది హాజరయ్యారు. ఇంకా 1-2 బాడీ పెట్టే 10 లక్షల వరకు పెరుగుతారు. వీళ్ళందరూ ఎవరు? ఒకప్పుడు ఎవరూ లేనటువంటి యేసు ప్రభువుని అంగీకరించిన దానికి బంధువులు మొత్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తి, అందరినీ పోగొట్టుకున్న వ్యక్తి, తన మరణ సమయానికి అనేకులను సంపాదించుకున్న వ్యక్తి. రేపు మనం చచ్చిపోయినప్పుడు మన సమాధి దగ్గరికి, మన శవం దగ్గరికి వచ్చి ఎవరు ఏడుస్తారు?
ఒక 10 మంది ఉంటారా ఇచ్చేవాళ్ళు, మనల్ని అభిమానించేవాళ్ళు ఉంటారా? రాబిన్ శర్మ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు. రాబిన్ శర్మ నీకు ఎవరైనా వింటారు? ఎవరు లేదా? హూ విల్ క్రై వెన్ ఐ డై అనేటువంటి ఒక పుస్తకం రాశాడు ఆయన. నేను చచ్చిపోయినప్పుడు నా కోసం ఎవరు ఏడుస్తారు? అంటే మనం జీవించిన జీవితం యొక్క ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుంది? మన జీవితం యొక్క ప్రభావం ప్రజల మీద ఉండాలి. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. ఎవరు గొప్ప వ్యక్తిగా పుట్టరు. గాంధీ తాతలాగా పుట్టలేదు. మదర్ తెరీసా లాగా పుట్టలేదు. పెద్దోళ్ళు ఎవరు పెద్దోళ్ళలాగా పుట్టలేదు. చిన్నోళ్ళుగానే పుట్టారు. కానీ వాడు జీవించి గొప్ప స్థాయికి వచ్చారు. మనం కూడా ఒకప్పుడు అనామకులుగా ఉన్నాం. ఇందిరాగాంధీ పుట్టినప్పుడు దేశాన్ని ఏడబోయేటువంటి ఒక ఆమె పుట్టిందని ఎవరు మాట్లాడుకోలేదు. కానీ ఆమె చనిపోయినప్పుడు మాత్రం ఒక గొప్ప నాయకురాలు అని అన్నారు. ఎందుకు చెప్తున్నా మనం పుట్టినప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు. మనం చనిపోయే సమయానికి మనం అనేకులకు తెలియాలి. అనేకులకు తెలియాలని మనం ఏదో సోషల్ మీడియాలో పబ్లిసిటీలు ఇచ్చుకుంటే ఏదో చేయమని కాదు మాట్లాడుతుంది. మన జీవించిన జీవితం కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఒక అమ్మాయి ఉంది, ఒక చిన్న మాట జీవితం ముందుకు వెళ్తారు. దోర్కస్ అనేటువంటి ఆమె పేరు దోర్కస్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. ఆమె చచ్చిపోయింది. ఆమె కాయలో పడి చనిపోయింది అని రాయబడింది. అలా చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే పేతురు పాస్టర్ గారు వచ్చారు. సార్ ప్రార్థన చేయండి సార్, ఈ అమ్మాయిని బతికించండి సార్ మీరు అని వాళ్ళు అడిగారు. లోపలికి వెళ్ళి కొంతమంది అమ్మాయి పుట్టిన వస్త్రాలు, స్వెటర్స్ అవి తీసుకొచ్చి, సార్ ఈ అమ్మాయి బతికితే ఇంకా ఇటువంటి కుట్టగలదు, ఇటువంటి కుట్టితే వీటిని అమ్ముకోగలదు, అమ్మి ఇక్కడ ఉన్నటువంటి పరిచర్యకు సహకరించగలరు. ఈ అమ్మాయి బతకాల్సిందే. పేతురు గారు అక్కడ నుండి మోకరించి ప్రార్థన చేశాడు. ఆ చిన్నది బతికి. ఎందుకు చెప్తారు? మనం వెళ్ళిపోవచ్చు. మనం చేసిన పనులు మనల్ని కొనియాడే అవకాశం ఉంది కదా. మీ సత్క్రియలను బట్టి అన్ని జనులు దేవుణ్ణి మహిమపరుస్తారని దేవుడు వాక్యం రాయాలి. కాబట్టి మనం గమనించాల్సిన విషయం మొట్టమొదటి విషయం నేను త్వరగా ముగించేస్తాను. అరిమతయి యోసేపుల గురించి ఆలోచిస్తున్నాం. అతడు ప్రభువుని ఏమాత్రం ఒప్పుకోరని వాడు. అది అతని యొక్క జీవితం యొక్క ఆరంభం. కానీ ప్రభువును ఒప్పుకున్నాడు. విశ్వసించాడు అంటే ఏమనర్థం? విశ్వసించాడంటే ఏమనర్థమ్మా? అర్థం లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. విశ్వసించాడు అంటే దాని అర్థం ఏంటంటే, బిలీవింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, నాకు చాలా ఇష్టం అంటే ఏంటంటే తన ఎందరూ అంగీకరించారో ఎవరికంటే తను అంగీకరించిన వారికి, విశ్వసించిన వారికి, వాళ్ళకి దేవుని పిల్లలు ఒకటకు అధికారం. వాళ్ళకు ఒక అధికారం ఉంది. వాళ్ళకి ఒక అధికారం వస్తుంది. వాళ్ళకు ఒక న్యూ ఐడెంటిటీ వస్తుంది. కొత్త అస్తిత్వం వాళ్ళకు వస్తుంది. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతడు భయపడినటువంటి, లేదు అంటే ప్రభువుని ఒప్పుకోవడానికి సంశయించిన వ్యక్తి. ఒప్పుకుంటే ఏమవుతుంది అనే దాని గురించి మొట్టమొదటి విషయం. కాబట్టి ప్రభువుని గురించి ఎవరు ఒప్పుకోవడానికి సిగ్గుపడద్దు. నేను ఆయన క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడదు. నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికి సిగ్గుపడదు. సువార్తను ప్రకటించడం నేను సిగ్గుపడేవాడిని కాదు అని పౌలు అన్నాడు. ఎందుకంటే నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను సిగ్గుపడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అది రక్షించడానికి దేవుని శక్తి ఒకటి. సువార్త అంటే సిద్ధాంతం వల్ల లేదు పౌలు. సువార్త అంటే కొన్ని మాటలు, కొన్ని సత్యాలు లేదు. సువార్త అంటే శక్తి అని చెప్పాడు. గాస్పల్ ఇస్ ద పవర్ టు సేవ్. రక్షించడానికి ఏదైనా శక్తి ఏదైనా ఉంటే ఆ శక్తి పేరే సువార్త. మనం రక్షించడానికి శక్తి కలిగిన దేవుని వాక్యం. నీ ఆత్మని పాపము బురదలో ఉన్నటువంటి నీ ఆత్మను విడిపించడానికి శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, అతను ఒప్పుకోని వాడుగా ఉన్నాడు. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి లూకాసు వార్త 23వ అధ్యాయం 51వ వచనం. మీరు కాస్త త్వరగా చదవాలి, ముగించడానికి సమయం అయింది.
లూకాసు వార్త 23 వచ్చాను 23:50. అతడు సజ్జనుడును వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సరే 2 విషయాల్లో తన సొంత ప్రజలతో తను సంబంధించలేదు. ఒకటి, నీ ఆలోచన, యువర్ కౌన్సిల్ ఇస్ రాంగ్, మీ ఆలోచన విధానం తప్పండి. రెండోది, మీరు చేసిన పని తప్పు. మన ఆలోచనను బట్టే మన పని ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ పని ఏంటి. మీరు ఈయనను సిలువకు అప్పగించడం అనే ఆలోచనే రాంగ్, ఆయన్ను సిలువకు అప్పగించడం అనే పని తప్పు. నీతిమంతుడైనటువంటి ఆయన పట్టుకొని సిలువకు అప్పగిస్తారటండి. నిజంగా గుర్తుందే? మీరు చేసే పనులేంటి? మీరందరూ ఏకీభవించవచ్చు, కానీ ఐఎమ్ సారీ, ఈ విషయంలో మాత్రం నేను మీతో ఏకీభవించలేదు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చాలాసార్లు మన సొంత అభిప్రాయాన్ని చెప్పాల్సిన సందర్భంలో కూడా మన సొంత అభిప్రాయం చెప్పాం. అదేముందండి, మా పాస్టర్ని అడగండి, మా భార్యను అడగండి, మా భార్య ఏం చెప్తే అదే, నాదేం లేదండి, మా ఆయన ఏం చెప్తే అదేనండి ఫైనల్. మన సొంత అభిప్రాయాలు చెప్పేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా అరిమత్తయి యోసేపు సార్ దీని గురించి వాట్సాప్ కామెంట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే, నా ఒపీనియన్ ఒకటి చెప్తాను, మీరు చేసింది బాగాలేదు, అసలు దిస్ ఈస్ రాంగ్. నీతిమంతుడిని సిలువకు అప్పగించడం అదేంటండి ఇది? ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు అన్నాడు, నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా వారి ఆలోచనలో చేరదు. ఎవరి ఆలోచన? షిమ్యోను, లేవి అనే వాళ్ళ యొక్క చెడు ఆలోచనలు, దే వైలెంట్ కౌన్సిల్లో చేరదు. కొంతమంది యొక్క బలాత్కారుల యొక్క ఆలోచనలో మనం చేరకూడదు. నా గర్వ వారి సంఘములో లేదా 49వ అధ్యాయము 6వ వచనం ఆదికాండం. డోంట్ బి యునైటెడ్ టు దేర్ అసెంబ్లీ, అంటే వాళ్ళకి ఏదో అసెంబ్లీ ఉందని, సంఘం ఉందని కదా అని అర్థం. వాళ్ళ యొక్క ఆలోచన విధానంలోకి, వాళ్ళ యొక్క ఫెలోషిప్ లో జాయిన్ కావద్దు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అరిమత్తయి యోసేపు రాజీ పడేవాడు, అన్కాంప్రమైజ్డ్గా ఉన్నటువంటి క్రిస్టియన్గా ఉండాలి. ఒకటి, అతను కన్ఫెషన్ చేయలేని క్రిస్టియన్గా, కన్ఫెషన్ చేయలేని డిసైపుల్గా ఉన్నాడు. ఒప్పుకోని శిష్యుడే కాదు. ఒకవేళ ఒక అబ్బాయి తీసుకొని వచ్చేసాడు, కోర్టులోకి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, కోర్టులో డిస్కషన్స్ జరుగుతుంది. అందరూ చెప్పిన తర్వాత జడ్జి చెప్పాడు, పాప అభిప్రాయం తీసుకున్నాను. అమ్మాయి చెప్పింది, ఇందులో నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదు, నేనే స్వయంగా అబ్బాయితో వెళ్ళాను, నాకు భద్రత లేదు, నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పింది. అమ్మాయి చెప్పినట్టు మాటలు పెట్టి ఎవరు ఒత్తిడి లేదంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ కూడా కోర్టు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారు ప్రొటెక్షన్ అది. అప్పుడు అమ్మాయి ఏం చెప్పాలి? మా అమ్మోడు చెప్పింది కరెక్టేనండి, వాళ్ళు ఏది చెప్తే అది ఫైనల్ కాదు. రిబ్కాని అడిగారు, సోదరి నువ్వు వెళ్తావా అని అడిగారు. అదిగో ఈ మనిషితో వెళ్తామని అడిగారు. మా దేవుడు డాడీ నువ్వు చెప్తే ఫైనల్ డాడీ అనిందా? మమ్మీ నువ్వు ఏం చెప్తే ఫైనల్ మమ్మీ. వాడెవడో ముక్కు మొహం తెలియనోడు, వాడు వెనకాల గోడ పెట్టి ముక్కు మొహం తెలియనోడు ఒక అబ్బాయి చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలియదామా? నువ్వు ఈ మనుషులతో కూడా వెళ్ళదవా? అమ్మాయి వెళ్ళలేదు. ఐ విల్ గో విత్ దిస్ మ్యాన్. ఆ మనుషులతో వెళ్ళేవాళ్ళుగా, ఆ పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, భక్తిపరుడైనటువంటి ఆ మనుషులతో వెళ్ళేవాళ్ళుగా ఉన్నారు. యేసు అనేటువంటి మనిషితో, యేసు అనేటువంటి ఒక్క పురుషుడితో వెళ్ళేటువంటి సంఘంగా మనం ఉండాలి. యేసు అనేటువంటి ఒక్క పురుషుడితో వెళ్ళేటువంటి స్త్రీగా, కన్యకగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం. రెండో విషయం, అన్కాంప్రమైజ్డ్గా ఉండాలి. రాజీ పడేవాడికి రాజ్యం లేదు, రాజీ పడని వాళ్ళుగా ఉండాలి. దేనికి రాజీ పడకూడదు. నో కాంప్రమైజ్. మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తూ ఉంటున్నారు, నో ప్రాబ్లం. అగ్ని 700 చేస్తా ఉన్నారు, నో ప్రాబ్లం. సింహాల గుహలో వేస్తారు, నో ప్రాబ్లం. మనకు అవన్నీ ప్రాబ్లమ్స్. ఉన్న అగ్ని 700 చేస్తే ఉన్నదే భరించలేకున్నట్టు 700 చేస్తే ఏం భరిస్తాం? చిన్న నమస్కారమేగా.
ప్రతి ముఖ నమస్కారం చేసి ప్రభు గుండె బాగుకొని ప్రభు నేను అనవసరంగా దానికి మొక్కానని పశ్చాత్తాపడితే క్షమిస్తాడు కదా అని అలా కాంప్రమైజ్ అయిన వాడు. ఎందుకంటే సార్ ఒక విషయం చెప్తున్నాం నిలమయ్య, ఇవి మా చివరి మాటలు, నేను ఇక బతకం అని తెలుసుకోలేదు. నో ప్రాబ్లం. బతికించిన దేవుడికి స్తోత్రం, చంపిన దేవుడికి స్తోత్రం. రాజా, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని విడిపించుటకు మా దేవుడు సమర్థుడు. ఆయన రక్షించకపోయినా సరే వీళ్ళందరూ సాగిలపడి నమస్కారం చేసడం మేము చేస్తాం అనుకుంటున్నాము. నో, అసలు దీని గురించి నీకు అత్యుత్తమని ఇవ్వాలని చింత కూడా మాకు లేదు. అసలు ఆయన ఇలా అడుగుతాడు, నేనే సమాధానం చెప్పాలని నువ్వు ఆలోచించడం లేదు. వీ హావ్ నో వరీస్. మరణ సమయంలోనో లేకపోతే చంపబడేటువంటి సమయంలోనో లాస్ట్ స్టేజ్లోనో ఎవరికి ఏమి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వరీ లేని విధంగా వరీ ఫ్రీగా ఉన్నారు దేవుని పెట్టి. మన జీవితంలో ఎప్పుడు వరీ ఫ్రీగా ఉండాలి, ఎప్పుడు వరీ ఉండకూడదు. చిన్న తలలోకి వచ్చిన వాడికి బిడ్డ వచ్చింది మనకి ఎక్కడే టెన్షన్, చిన్నది ఏదైనా జరగగానే టెన్షన్. ప్రపంచంలో ఎవరికో ఏదో జరిగినట్టు. దేవుని దూత హాగర్ని అడిగాడు, హాగరు నీకేమి వచ్చినది? ఇంకా చెప్పాలి విషయం బుద్ధి లేదారా? ఏమైంది నీకు? ఈ గ్యామ్ కేకలేంటి? ఈ అరణ్యములో కేకలేంటి? ఈ అరణ్యములో కేకలు నాకు వినిపిస్తున్నాయి. ఏమైంది నీకు? పిచ్చి మొహం ద్వారా 2 రోజుల క్రితం అబ్రహాంకి ఏం చెప్పాను తెలుసా? ఈ చిన్నవాడు గొప్ప జనం అవుతాడని చెప్పి. నా పిల్లవాడు చచ్చిపోతున్నాడు, వాడికి నీళ్లు దొరకలేదు, ఈ బాటిల్లో నీళ్ళు అయిపోయినాయి అని బాధపడుతున్నాడు. డబ్బులు అయిపోయినాయి అని బాధపడుతున్నావేమో కదా. శాలరీ అప్పుడే 10 days కూడా కాలేదు, అయిపోయిందని బాధపడుతున్నామేమో. నీ చిచ్చిలో నీళ్ళు అయిపోయాయని బాధపడుతున్నావు. ఇదే బాధ మనకు. డబ్బులు అయిపోతున్నాయి, నీకు 1000 రూపీస్ ఉంది, ఏం చేయాలి? సిటీ ఒకరోజు కాలేజీ నుంచి ఫోన్ చేసింది, దాని ఫీజు కట్టాలి. ఎప్పుడు కడతాం? నా తొందర కట్టేద్దాం, దగ్గర ఏదో డబ్బులు ఉన్నట్టు కట్టేద్దాం. ఎంత? ఎప్పుడు చెప్పంటావు డేటు? నెక్స్ట్ మంత్. ఎప్పుడు? నెక్స్ట్ మంత్ కాదు, 25th నుంచి ఎగ్జామ్స్, నెక్స్ట్ మంత్ అని చెప్తావా? సరే అంటే ఎగ్జామ్ 2 రోజుల ముందు చెప్పు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? నీకు అవన్నీ దేనికమ్మా? నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఒకరికి ఏమి చెప్తాం కాకపోతే డబ్బులు లేకపోతే నువ్వు ఎగ్జామ్ రాయకపోతేగా నష్టం లేదు కదా. దానివల్ల వచ్చే నష్టం ఏంటి? నెక్స్ట్ ఇయర్ రాదులే అని అనలేదు రండి అనింటే అక్కడే ఇవన్నిటికీ ధైర్యం ఎక్కడిది? నాకు ధైర్యం లేదు, వాస్తవంగా నేను పిరికోండి. కానీ దేవుని బట్టి నాకు ఒక ధైర్యం. గతంలో దేవుడు నాకు సహాయం చేశాడనే ధైర్యం, గతంలో నాకు మేలు చేశాడనే ధైర్యమే కానీ నేను స్వతహాగా ధైర్యవంతుడు కాదు. ప్రతివాడు పిరికోడే కాదు. బయట వాళ్ళకి కొంచెం దీనికి ఏం కట్టాలండి అంటాం. బయట వాళ్ళకి వచ్చాం, మనకు వచ్చినప్పుడు ఎంత ముందు కూడా చెప్పింటాను ఒక ఆంటీ గురించి. ఆమెకి ఏ నొప్పి వస్తే ఆ నొప్పిని గురించి హైలైట్ చేస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు అయ్యా సంతోషం, ఏ నొప్పి అయినా భరిస్తానే తలనొప్పి భరించలేమయ్యా. పంటి నొప్పి వచ్చినప్పుడు అయ్యా అసలు ఏ నొప్పి అయినా భరిస్తామేమో, కానీ ఒకరోజు జలుబు వచ్చింది అవంటుంది క్యాన్సర్ అయినా భరించగలం కానీ జలుబు భరించలేము. ఏమంటారు? క్యాన్సర్ వచ్చిందంటే, జలుబు వచ్చిందంటే ఇంకా తుమ్మడం అన్నీ చేయవు, అసలు సరిగా మాట్లాడలేము, మన వాయిస్ సరిగా ఉండదు. ఆమెకి ఏదో వస్తే అదే పెద్ద జబ్బు. అవతల నీకు తలనొప్పే కదా, పంటి నొప్పి, అవతల నీకు బలమే కదా అని అవతల వాళ్ళ బలహీనతలు, అవతల వాళ్ళ నొప్పులు మనకు తక్కువగా కనిపిస్తాయి. మన చిన్న నొప్పి కూడా భూతంలో చూసుకొని పెద్దదిగా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తారంటే రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, రాజీ పడని వాడు కావాలి. వారితో సంబంధించలేదు. అందరితో, లోకస్తులందరితో చేతులు కలిపి సంబంధించడానికి మనం పిలవబడలేదు. కొంతమందికి సారీ చెప్పాలి మనం, సారీ అండి, మిగతా విషయాల్లో నేను మీకు సహకరించగలను కానీ ఈ విషయంలో సహకరించలేదు. అతను సంబంధించని వ్యక్తిగా ఉన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. మత్తయి సువార్త లేదా మార్కు సువార్త 15:43. మార్క్ 15:43. సాయంకాలం అరిమత్తయి యోసేపు ఏం చేశాడు? తెగించి అంటే ఏం చేసినట్టు? పోతే పోయింది, ఏం జరిగితే జరిగింది. తాడో పేడో రెండింటిలో ఏదో జరిగిపోలేదు. విజయమో మీద స్వర్గమో ఏదో తేలిపోవాలి రెండింటిలో. ఈరోజు తెగించాడు. తెగించి ఏం చేశాడు? తెగించి ఇంట్లో కూర్చున్నాడు, రహస్యంగా దాక్కున్నాడని కాదు. తెగించి ఏం చేశాడు?
పిలాతు దగ్గరికి వెళ్ళాడు, అది తెగింపు. పిలాతు దగ్గరికి వెళ్ళాలి, ఏం కావాలి సార్? మీరేంటి రావడం? ఎవరో తెలుసా ఇతను? అరిమథై యోసేపు. యూదుల మధ్యలో ఒక సభ ఉంటుంది, దాని పేరు వాళ్ళ యొక్క సుప్రీం కోర్టు, దాన్ని సన్హెద్రిన్ అంటారు. ఈ సన్హెద్రిన్ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఈ 70 మంది సభ్యుల్ని ఆ సమాజంలో విఐపీస్ గా భావిస్తారు. ఒక విఐపి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, నీతిమంతుడు, సజ్జనుడు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు. ఆ సన్హెద్రిన్ సభలో వ్యక్తిగా ఉన్నటి వ్యక్తి. చరిత్ర చెప్తున్న విషయం చెప్తాను. నికోదేము అనేటువంటి వ్యక్తి కూడా సన్హెద్రిన్ సభలో సభ్యుడే, కానీ యేసు ప్రభువును కలిశాడు అనే పేరుతో అతన్ని వాళ్ళ సన్హెద్రిన్ వచ్చి తీసివేసి, ఇక్కడ కూడా ఇతని మీదకి వాళ్ళు ప్రజలు దాడి చేశారు. యేసును మేము వ్యతిరేకించే, మనల్ని వ్యతిరేకించే యేసుకు నువ్వు యేసు వైపు మొగ్గు చూపిస్తున్నావు అని. దాని ఫలితంగా ఏం జరిగిందంటే తన యొక్క ఒక సుప్రీం పోస్ట్ మిస్ అయిపోయింది. తన హోదా తాను కోల్పోయాడు, తన స్థానాన్ని తాను కోల్పోయాడు, తన పొజిషన్ కోల్పోయాడు. ప్రభు కోసం పొజిషన్ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంతమందికి పొజిషన్ పొందుకోలేదు? సంఘాలకు వచ్చేసి మాకేదైనా పోస్ట్ ఇస్తే వస్తాం అని అడుగుతున్నారు చాలా మంది. ఇక్కడ కాదులే, సంఘంలో స్థానం దేనికి? సంఘంలో అందరూ దాసులమే, ఒక శరీరంలో అందరూ అవయవాలమే. అటువంటి పోస్టులు, అధికారాలు పెద్దలు ఎందుకు? తనకున్నటువంటి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ని ఎవరి కోసం? ప్రభు కోసం దాన్ని చీప్గా పారేసి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాకు కలిగిన సమస్తమును నేను నష్టముగా ఎంచుకుని పెంటతో సమానంగా భావిస్తున్నాను. నా డబ్బును నేను పెంటతో సమానంగా భావిస్తున్నాను. నా విద్యాభ్యాసాన్ని పెంటతో సమానంగా భావిస్తున్నాను. నా పేరు ప్రఖ్యాతుల్ని నేను పెంటతో సమానంగా భావిస్తున్నాను. నా యొక్క సంపదను నేను పెంటతో సమానంగా భావిస్తున్నాను. ఐ కన్సిడర్ ఇట్ as a dung. మూడో విషయం, ఒకటి అతడు ఒప్పుకోలేని వాడు, కానీ తర్వాత నెలకు ఒప్పుకున్నాడు. రెండవది అతడు రాజీ పడినవాడు. మూడో విషయం మనం ఆలోచిస్తున్నాం, అతడు తెగించినవాడు. ఎక్కడి నుంచి వచ్చింది తెగింపు? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ తెగింపు? మీరు అక్కడక్కడ ఈ డిస్కవరీ ఛానల్ ఎనిమల్ ప్లానెట్లు వాటిలో చూస్తుంటారు. సింహం పరిగెత్తుంటుంది, ఒక జింకను తరుముతూ తరిమి చివరికి సేఫ్ ఎవరు అవుతారు? జింక సేఫ్ అవుతుంది. కారణం ఏంటి? జింక కాపాడబడ్డానికి కారణం ఏంటి? సింహము తన ఆహారం కోసం వేటాడింది, కానీ జింక తన ఆహారం కోసం కాదు, తన ప్రాణం కోసం. అందుకని ప్రాణాన్ని దక్కించుకుంది. భోజనం కోసం పోయినోడికి భోజనం లేదు, ప్రాణమే మిగిలింది అని భోజనం లేదు. జింక ఏం చేసింది? దిస్ ఈస్ ద లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. ఇప్పుడు పరిగెత్తాలా వద్దా ఆలోచిస్తే ఎలా పరిగెత్తో తెలియదు. సింహాన్ని వీళ్ళతో కన్ఫ్యూజ్ చేస్తుంది. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చివరికి అది సేఫ్ అవుతుంది. సింహం వద్దులే అని వెనక్కి వెళ్తుంది. ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రాణాలకు తెగించి ప్రభు కార్యంలో దిగినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. మనం తెగించి వద్దనుకుంటే దాన్ని పొందుకుంటాం. ఎవడైనా తన ప్రాణమును పోగొట్టుకున్నాడు అతడు సంపాదించుకుంటాడు. ఎవడైనా సంపాదించుకోవాలి అనుకుంటున్నారు కొంతమంది రోజులు, కానీ లక్షలు నష్టపరుచుకుంటారు. మొన్నటి ఎలక్షన్లో పోటీలు పెట్టుకొని, పందాలు పెట్టుకొని ఎలాగ డబ్బులు సంపాదించుకున్నాం. ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకొని ఆ వచ్చిన లాభంలో దశమ భాగం దేవుడి సేవకుడికి ఇద్దాం, దేవుడి మందిరానికి ఇద్దాం అనుకుందట. ఏం వచ్చినా నాకేం ఆదాయం అయిపోయింది. ఆ దశమ భాగం దేవుడి సేవకుడికి ఇస్తాం, మా పాస్టర్ గారికి ఇస్తాం అని అనుకుంటాను. నేను చెడ్డ ఉద్దేశంతో కాదండి. అవునా? పందెం పెట్టింది, పందెంలో ఓడిపోయింది, గుండెలు బాదుకోవడం ఆరంభించి అనవసరంగా పందెం పెట్టాను. పర్లేదు, పోయిన 5-10 లక్షలు నష్టపోయినాయి. ఇక మీద మరి పెద్ద నష్టం రాకున్నట్టు ఇక్కడ ఈ నష్టాలు, ఈ పందాలు పెట్టడం ఆపేసేది చెప్పాను. ఎవడు గెలిస్తే మనకేంటి? ఎవడో కూడా గెలవాలి, ఎవడో కూడా గెలుస్తాడు, మనకెందుకు? ఎవడు గెలిచినా మనకేమి? పలానా వ్యక్తి గెలిచాడు కాబట్టి నేను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే నాకు భోజనం పెడతాను వాళ్ళు అని అనుకో, ప్రశాంత్ కూర్చోగలవా?
పోలేరండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రెడ్డి ఇక నేను ఇంట్లో కూర్చుంటే చాలు భోజనం ఆయన తెచ్చి పెడతాడు, నేను తింటుంటాను అనే పరిస్థితి నాకు వస్తాయి. మీలో ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు అవుతారు, వాళ్ళకి ప్రయోజనం, వాళ్ళ కుటుంబ సభ్యులకో, వాళ్ళ అనుచరులకో, వాళ్ళని అభిమానించే వాళ్ళకి ప్రయోజనం, కానీ మనకేం ప్రయోజనం? సరే ఇంట్లోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నమాట, అతను తెగించాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులు పిరికోండి కాదు, దేవుని బిడ్డలు పిరికోండి కాదు, బోల్డ్నెస్ కావాలి, తెగించాలి. మనం తెగించి పైలట్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఓకే గ్రాంటెడ్, పర్మిషన్ గ్రాంటెడ్, తీసుకోబోతే బాడీ అని చెప్పాడు. తెగించినప్పుడు ఆ తెగింపులో త్యజించడం ఉంది. తాను వదిలిపెట్టేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ ఎనీ